నేటు ప్రశ్నపత్రం అయితే లీకేజీ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నేటు ప్రశ్నపత్రం లీక్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపైన లాఠీ చార్జీని విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. అసలు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఏమనుకుంటున్నారు, నేటు ప్రశ్నపత్రం లీకేజీ పైన వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆకేరు న్యూస్. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసిందిగా కోరుచున్నాము. లేనిచో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని విద్యాశాఖ కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయవలసిందిగా తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తుంది. వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు కష్టపడి సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని సంవత్సరాలు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత అది లీక్ అయింది, మీకు ఈ భవిష్యత్తు లేదు, ఒక సంవత్సరం పోయింది, జీవితం పోయింది అంటే ఒక సంవత్సరం పోదు. దాంతో విద్యార్థులకి ఒక సంవత్సరాన్ని మేము వేస్ట్ కాకుండా చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. బట్ అది ఒక సంవత్సరంతో పోయేది కాదు, జీవితకాల సమస్య వాళ్ళకి. అది ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఆరాటపడుకుంటూ వాళ్ళ జీవితాల కోసం ఎదురు చూస్తున్నారో. ఒక స్టూడెంట్స్ మీద పడిన దెబ్బ కాదు, ఇది మొత్తం సమాజం మీద పడిన దెబ్బ. విద్య మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచ దేశ పటంలో మనం మొదటిగా ఉండడానికి అవకాశం ఇచ్చేదే విద్య. అటువంటి విద్యనే ఇంత దుర్మార్గంగా వీళ్ళు చీప్ విషయంగా తీసుకొని బిహేవ్ చేయటం, పిల్లల్ని హింసించడం, కొట్టడం, దుర్మార్గం చేయటం అనేది ఏ తల్లిదండ్రులైన ఎవరు కూడా సహించడానికి విషయం. ఇది మేము తెలంగాణ రాష్ట్ర సేనగా మేము బాగా ఖండిస్తున్నాము. దాని గురించే ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేసినాము. ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర దమనకాండ అయితే ఉన్నాయి. దాన్ని తెలంగాణ రక్షణ సేన తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ధర్నా చేయడం అది సబాబు. దానిని కేంద్ర ప్రభుత్వం బలగాలు కానీ కేంద్ర ప్రభుత్వ పోలీసులు కానీ అణిచివేయడం కోసం వాళ్ళని టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడం, దమనకాండ చేయడం చాలా తీవ్రమైనవిగా మేము పరిగణిస్తున్నాం. వాళ్ళ మీద వాళ్ళు టెర్రరిస్టులా లేకపోతే నక్సలైట్లా స్టూడెంట్స్ మీద ఈ విధంగా చేయడం చాలా వ్యతిరేకంగా ఇస్తున్నాం. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అందరూ నీట్ పేపర్ మరియు యూజీసీ నెట్ వివిధ పేపర్ లీకేజీల పైన వారు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్కడ పోలీసులు ఒక ఉగ్రవాదుల్లా విద్యార్థులను కొట్టడం, కట్టెకు మొలలు పెట్టి వారిని కొట్టడం జరిగింది. దీనికి బాధ్యతగా ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని విద్యార్థులు ఓవరాల్గా ఉన్నటువంటి విద్యార్థుల ఏకపక్ష తీర్మానంగా భావిస్తా ఉన్నాం. దీనికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలు, అందులో ధర్మ స్టూడెంట్ యూనియన్ కీలకంగా వహిస్తూ ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసేంత వరకు ఈ యొక్క పోరాటాలు రోజుకు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం.